పోతుందంటే ఇప్పుడు 100 రోజుల పని ఉంది. 100 రోజుల పని ఏమంటుందంటే 40 రోజులు అనుకో 20 రోజులు 20 రోజులు కంప్లీట్ అవుతుంది. ఆ నెల ఏమైతుందంటే పని చేసుకోవాలి. ఎండాకాలం అంటే కనీసం 200 రోజులు పని కాదు. 200 రోజుల తర్వాత మనకు వర్షాకాలంలో ఇది వస్తుంది. అలా 100 రోజులు ఉండడం వల్ల 200 రోజులు పని చేయాలి. జాబ్ కార్డు ఒక్కరికి ఒక్క జాబ్ కార్డు ఒక్కరు 200 రోజులు పని చేయాలి. ఇంటి మొత్తంగా ఒక్కరు 200 చేసిన 150 రూపాయలు 200 రూపాయలు కానీ ఒక్కరు 200 రోజులు పని చేయాలి. కాబట్టి 200 రోజులు పని చేయాలని ఒక డిమాండ్ అది. పనిచేసే టైంలో అక్కడ ఉన్న పరిశ్రమ వాళ్ళ కార్మికులను గుర్తించి పని ప్రదేశాన్ని మనం తగ్గితే వాళ్ళకి ఇన్సూరెన్స్ లేబర్ ఇన్సూరెన్స్ అవన్నీ అవి కాకుండా ఆ ఇన్సూరెన్స్తో పాటు స్పెషల్గా వాళ్ళ కార్డు ఇచ్చి హెల్త్ కార్డు ఇచ్చి వాళ్ళకి ఏమైనా జరిగితే వాళ్ళకి ఇవ్వాలి. ప్లస్ మళ్ళీ వాళ్ళకి ఏపీఎం కట్ కావాలి. అట్లా 345 రోజుల ఏం జరిగినా కనీసం మనం ఏ పని పోయినా అక్కడ ఏమైనా సమస్య జరిగితే అది గవర్నమెంటే దాని చట్ట ప్రకారం చేసి వాళ్ళకి ఇవ్వాలని పదవి చేస్తున్నాం.